చిరంజీవి గారు అంటే మీకు ఎంతో ఇష్టం. ఆయన ప్రతి సినిమా వదలకుండా చూస్తారు. చాలా. ఆయన్ని కూడా కలవాలి, వెళ్ళాలని ఉంది. మరి ఎవరు తీసుకెళ్తారో ఆయన దగ్గరికి. కానీ చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా, తీసుకెళ్ళమని అడుగుతానికి. ఆయన కొంచెం దీంట్లో ఉన్నారంట కదా, షూటింగ్స్ వాటిల్లో ఉన్నారు, బిజీగా ఉన్నారని చెప్పారు. సో ఎవరు తీసుకెళ్తారో మరి. చిరంజీవి గారు, నేను మిమ్మల్ని కలవాలని ఉంది. సో ఎప్పుడు మీ దర్శనం ఆగి మాకు ఎప్పుడు దొరుకుద్దో, ఆల్రెడీ దగ్గర నుండి చూసా, అయితే వెళ్దామని అనుకున్నా. కానీ మనమే తప్పుగా బిహేవ్ చేస్తే ఎట్లా? అప్పటికే జనం, ఆయనంటే అభిమానం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అప్పటికే జనం అసలు ఇదిగేదైపోయారు. మనమే సమయం పాటించకపోతే ఎట్లా అని చెప్పి నేను దగ్గరికి వెళ్ళేది. ఎంతో దూరం లేదు, అంత దగ్గర నుండి, కానీ దగ్గర నుంచి చూశాను. అదే మాట్లాడలేకపోయాను. సో మాట్లాడాలి, నా చేతి వంట సారికి ఒకసారి రుచి చూపించాలి. కుమారి గారు, మీలాంటి అభిమానులు చిరంజీవి గారికి కోట్లాది మంది ఉంటారు. అవును. కానీ ఇప్పుడు కుమారి అంటే ఆయన గుర్తుపట్టచ్చు. ఏమనిపిస్తోంది మీకు? చాలా ఆనందంగా ఉంది. అసలు ఆ రోజు చూసినప్పుడే నా ఆనందానికి అంతా ఇంత ఇది లేదు. సో నేను దానికి వెళ్తాం ఏంటి, పిలిచినప్పుడు కూడా నేను అమ్మో అంత పెద్దోళ్ళ మయానికి నేను వెళ్తామా అని అట్లా అనుకున్నా. నేను ఆ స్టేజ్ ఎక్కినప్పుడు కూడా ఫస్ట్ కొంచెం భయం వేసింది. సుమ గారు ధైర్యం చెప్పారు. ధైర్యం చెప్పినాక కానీ ఎలా మాట్లాడానో ఏమో నాకే తెలీదు. అంటే మా పెద్దవాళ్ళు చెప్పినాయి, అప్పుడు అలా చెప్పేశాను. మీ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నాకు ఆ గోడ మీద ఉన్న ఫోటో ఫ్రేమ్స్ మీదకే వెళ్తోంది దృష్టి. ఒకసారి చెప్తారా ఆ ఫొటోస్ గురించి? ఇవి అన్ని నాకు చాలా ఇష్టం. అవి అట్లా జ్ఞాపకాలు అనేది నెమ్మది వేసుకుంటూ ఎప్పుడు కూడా ఇంట్లో పాజిటివ్ ఉండాలి, కానీ నెగిటివేషన్ ఉండకూడదు. ఆ పాజిటివ్ రావాలి అంటే అంటే మంచి మాటలు మాట్లాడుకుంటేనే ఆ ఇంట్లో ఇది అనేది బాగుంటది. సో అందుకోసమని ఇవన్నీ ఏంటంటే అప్పుడు చూసుకుంటూ ఇట్లా ఇదిగో ఉన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఇంకా చాలా ఉన్నాయి ఫోటోలు, అయితే ఇంకా ప్లేస్ లేదు కదా. అట్లా గుర్తు చేసుకున్నప్పుడల్లా ఏంటంటే అదొక రకమైన ఆనందం. ఆ ఆనందంతో అందరము కాసేపు అట్లా ఆనందం ఉంటే ఎప్పుడు ఇంట్లోకి సంతోషం అనేది వస్తుందని నా అభిప్రాయం. మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళే అయినా గానీ మీ వారిది వన్ సైడెడ్ లవ్ అంట కదా, ఇదేనా ప్రేమ లేక? ఏదో రాసినట్టున్నారు. ఎప్పుడు ఇచ్చారు మీకు ఇది? ఆయన పెళ్లి చేసుకుని ఇంట్లోకి ఇంకా అడుగు పెట్టలేదు. ఇంట్లోకి అడుగు పెట్టక ముందలే ఒక చెట్టు నాటారంట. ఈ ఫ్లవర్ కూడా అప్పటికప్పుడే వేసి ఇచ్చారు నాకు. ఓకే. ఈ ఫ్లవర్ కూడా అప్పటికప్పుడే రాసి వేసి ఇచ్చారనమాట నాకు. ఐ లవ్ యూ సాయి. బాబ్జీ గారా మీ వారు? భలే రాశారండి ఇక్కడ. నిజంగా ఈ రోజుల్లో ప్రేమ అనేది ఎలా అయిపోతుందో, ఇలా ఫ్రేమ్ కట్టించి పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. మా ఆయన ఇచ్చింది ఫస్ట్ ఇది నాకు. అంతే కదా, నాకు తెలియదు అప్పుడు. అందరూ ఇట్లా అంటుంటే అసలు నేనే షాక్ అయినా. అసలు తర్వాత తెలిసిందనమాట, ఇట్లా నన్ను ఇష్టపడి చేసుకున్నారని. ఇట్లా ఏదని ఆ ఫ్లవర్ కోసి ఆ ఫ్లవర్ వేసి నేను పసుబట్టలతోటే పెళ్లి చేసుకున్నాను. ఇంటికి తీసుకురాగానే ఇంట్లోకి అడుగు పెట్టక ముందలే నాకు ఈ లెటర్ ఇచ్చి నన్ను ఇంట్లోకి ఆహ్వానించి మళ్ళీ ఏం చేశారనమాట, ఒక గ్రీటింగ్ కార్డు కూడా ఇచ్చారు నాకు. ఇంకా బాగుందండి మీ లవ్ స్టోరీ. అయితే ఈ రోజు కూడా మీరిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడమే కాకుండా కష్ట సుఖాల్లో కలిసి ఉంటున్నారు. రోజు వంటలు కూడా కలిసే చేస్తారు కదా ఇద్దరు. అంత ఇవాళ నాకు ఇంత పేరు రావడానికి గల కారణం అయితే, కానీ పేరు వచ్చింది అందరూ నన్ను గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ అస్సలు కష్టం అంతా ఆయిందే. ఎందుకంటే నువ్వు వంటలు చేయడం ఏముంది, తేలికగానే ఇచ్చేసేయచ్చు. కానీ ఆ బరువు గిన్నెలు దింపడం అంటే అసలు పాసిబుల్, అంత బరువులు దింపడం అంటే నిజంగా ఆయన కదా. దాసరి సాయి కుమారి గారి ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు మీ సీసీ కెమెరాల మీదే కళ్ళు పడ్డాయి. మొత్తం 8 ఉన్నట్టుగా నేనైతే గమనించాను. ఎందుకు సీసీ కెమెరాస్ పెట్టుకున్నారు? సీసీ కెమెరాలు ఎందుకంటే ప్రతిదానికి ఒకటని కాదు, ప్రతిదానికి రేపొద్దున్న నేను వండే వంట కానీ నేను వాడే ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఎవరు వచ్చి నాకు చెక్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే భయపడే వాళ్ళకి భయం ఉంటుంది. అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ అసలు దేనికైనా సరే రేపొద్దున్న ఇదిగా ఇవాళ రేపు రోడ్డు మీద చాలా అంటే చాలా జరుగుతున్నాయి. ఇదిగా
ఇప్పుడు ఫుడ్ వండేది కూడా ఇట్లా ఇదని కాదు, ఇంకా దేనికైనా సరే ఉంటే మంచిది మనకి ఇదిగా అని చెప్పి వంటలు చేసే దగ్గర కూడా 4 మూలలా 4 ఉంటాయి వంటలు చేసే దగ్గర. ఇక్కడ కూడా నేను సరుకులు ఈ గదిలో ఉంటాయి కదా, సరుకులు అన్నీ ఏమేమి ఉంటాయి అన్నీ ఇది చేస్తానికి. ఈ గదిలో కూడా 2, అటు ఒకటి ఇటు ఒకటి, మళ్ళీ ఒక పక్క నుంచి ఒకటి కనపడకుండా ఉండడానికి లేకుండా ఇటు కనపడుతుంది అటు కనపడుతుంది, ఈ గది మొత్తం కవర్ అవుతుంది. సహజంగా అందరూ డబ్బులు ఎక్కువ ఉంటేనో లేదంటే సెక్యూరిటీ కోసమో సేఫ్టీ కోసమో సీసీ కెమెరాలు పెట్టుకుంటారు. మీరేమో ఒక మాట పడకూడదు అనే ఉద్దేశంతో ఇలా సీసీ కెమెరాలు పెట్టుకున్నారు. గ్రేట్. నాకు ఎందుకంటే అడగాలనిపించింది మిమ్మల్ని ఈ ప్రశ్న. ఇప్పుడు కాదు, ఇప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయింది మేము పెట్టి, అప్పటి నుంచి ఉంది సీసీ కెమెరా. అసలు వంటలు చేయడంలో మీరు దిట్ట. నేను కూడా వంటలు బాగానే చేస్తాను. ఒక్కసారి మీ చేతి చికెన్ కర్రీ అయితే నాకు రుచి చూడాలని ఉంది, చేసి చూపిస్తారా? ఆల్రెడీ వెజ్ తిన్నారు మీరు, నాన్ వెజ్ తినాలి. ఆ రోజు నాన్ వెజ్ తినని అన్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఒకసారి చేసి చూపిస్తారా చికెన్? అంటే నేను ఏమన్నా ఇంకాస్త టిప్స్ నేర్చుకోగలనేమో మా ఇంట్లో వాళ్ళందరినీ. అంటే అలా కాదు, ఎప్పుడు నేను వండేది కదా, ఈసారి మీరు వండేది నేను చూస్తాను. సో మీ పక్కన నేను ఉంటాను, మీరు ఎలా వండుతారో నేను చూస్తాను, మన ఇద్దరం కలిసి వండుదాం. కలిసి వండుదాం అంటే ఓకే. నేను చేయడం అంటే వంట చూడాలి, ట్రై చేస్తాను. అసలు అది ఆడవాళ్ళకి ఈ గాజులు వేసుకున్న దాని నుంచి వస్తుంది. నేను వేసుకోలేదు, ఇవి అంత టేస్ట్ వస్తుందో రాదో ఇలాంటి నమ్మకాలు నిజమేనండి. దాన్ని నేను కాదనను. చూద్దాం అయితే ఒకసారి.